వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు మనం హ్యాండ్ డిజైన్ అనేది చూద్దామండి. ముందుగా హ్యాండ్ అనేది ఎంత హైట్ కావాలో అంత హైట్ హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలండి. మిడిల్‌లో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. ఇలా హ్యాండ్ కట్ చేసుకున్నాక మిడిల్‌లో 2 పీసెస్ వచ్చేలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనం మధ్యలో బుట్ట కోసం అంటే చిన్నగా డిజైన్ కోసం ఫ్రిల్స్ పెట్టి హ్యాండ్ అనేది డిజైన్ చేయడం కోసం ఇలా స్క్వేర్ పీస్ లాగా ఉండే పీస్ అనేది తీసుకొని ఆపోజిట్ అయినా సరే మనం ఏది శారీలోనిదైనా సరే మనం ఏదైతే వేయాలి అనుకుంటున్నామో వేసేటప్పుడు ఇలా కట్ చేసిన ఈ 2 పీసుల్లో ఆపోజిట్‌లో పెట్టేసుకొని దాని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి. ఇప్పుడు నేను చూపించే విధంగా నీట్‌గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం ఏదైతే కింద డిజైన్ కోసం క్లాత్ తీసుకున్నామో 2 హ్యాండ్స్ అటు ఇటు ఆపోజిట్‌లో పెట్టి స్టిచ్ వేసేసుకొని దాని పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకు సేమ్ కలర్ దారం అనేది వేస్తే బావుంటుందండి. నేను మీకు చూపియడం కోసం ఆపోజిట్ దారం అనేది యూజ్ చేస్తున్నాను. సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా మనం అటు సైడ్ ఎలా అయితే హ్యాండ్ పెట్టి దాని పైనుంచి స్టిచ్ వేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా హ్యాండ్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలండి నీట్‌గా చూడండి. ఇప్పుడు నేను చూపించే విధంగానే స్టిచ్ చేసుకొని మళ్ళీ దాని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనం హ్యాండ్ జాయింటింగ్ చేసిన దగ్గర క్లాత్ అనేది లేసినట్టుగా రాకుండా అణిగినట్టుగా ఉంటుంది ఇలా స్టిచ్ వేయడం వలన. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్‌ను మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసుకోండి. మనం ఎక్స్‌ట్రా ఏదైతే క్లాత్ తీసుకున్నామో అక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనం మిడిల్‌లో డాట్ పెట్టుకున్నాం కదా! అక్కడి నుండి ప్రిల్ పెట్టుకోవడం కోసం 1 ఇంచు, 1 ½ ఇంచు, 2 ఇంచెస్ వరకైనా సరే తీసుకోవచ్చండి. క్లాత్ ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే ప్రిల్ అనేది పెద్దదిగా బాగుంటుంది. నేనైతే పాదొక్క 2 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. చూడండి ఇలా మనము ఎన్ని వస్తే అన్నిటికి పాదొక్క 2 ఇంచులకు మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. 2 సైడ్స్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. పాదొక్క 2 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా అన్నీ సేమ్ సైజులో వచ్చేస్తాయి. ఇటు సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో ఉన్న దాన్ని మనం ఏదైతే మిడిల్‌లో మార్క్ చేసుకున్నాం కదా! ఆ పాదొక 2 ఇంచులకు ఒక్కసారి ప్రిల్ అనేది పెట్టుకోవాలండి. మనం ఎన్ని మార్కింగ్‌లు ఉన్నాయో అన్ని మార్కింగ్‌లు ఒకదాని పైన ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను చూపించే విధంగా 1 బై 1 సెట్ చేసుకోవాలి. నీట్‌గా సెట్ చేసేసుకుంటే మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూడ్డానికి కూడా బావుంటుంది. చూడండి ఈ విధంగా అన్నీ ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని లాస్ట్‌కి మనం కుట్టుకున్న హ్యాండ్‌ది క్లాత్ లోపలికి పోయి మనం హ్యాండ్ క్లాత్ అనేది పైనకి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఇప్పుడు దాని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా మనం ఇప్పుడు అటు ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టామో ఇటు సైడ్ కూడా సేమ్ మనం 2 ఇంచులకు పాదొక 2 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా! అదే విధంగా 1 బై 1 ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటూ నీట్‌గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి మనం అటు ఎలా అయితే పెట్టామో అదే విధంగా కాకపోతే నీట్‌గా సెట్ చేసుకోవాలండి. మనం నీట్‌గా సెట్ వేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా సెట్ చేసేసుకొని దాని పైన నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా దాని పైన నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మన కింది సైడ్న ఈ విధంగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి పైన వైపున క్లాత్స్ మనం ఏవైతే ప్రిల్స్ పెట్టుకున్నామో వాటిని అన్నిటిని నీట్‌గా సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ అలా మనం ఎన్ని పెట్టామో అన్నిటిని నీట్‌గా సెట్ చేసుకుంటూ మనం నీట్‌గా 1 బై 1 సెట్ కిందనేమో ఒక దాని పైన ఒకటి పెట్టాం కదా! ఈ పైనకొచ్చేసరి పక్క పక్కన పెట్టేసుకుంటే మనకు హ్యాండు బ్లౌజెస్ గానీ, ఫ్రాక్స్ గానీ జాయింటింగ్ చేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుందండి. చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. రెండో సైడ్ గూడా అదే విధంగా నీట్‌గా అన్నిటిని సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దాని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకొని అప్పుడు మనం హ్యాండ్ హైట్ అదంతా కూడా ముందుగా కట్ చేసుకుంటాం గానీ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఈ విధంగా మిడిల్‌లో క్లాత్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే మనకు హ్యాండ్ డిజైన్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. చాలా బావుంటుంది. మిడిల్‌లో పఫ్ లాగా వచ్చేస్తుంది. బ్యూటిఫుల్‌గా ఉంటుందండి డిజైన్ అనేది మాత్రం. చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకొని మిడిల్‌లో ఒక చిన్న మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం మిడిల్ టక్స్ ఎక్కడ అనేది. ఇప్పుడు కింది వైపున కూడా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని కింది సైడ్న లైనింగ్ క్లాత్ ఉంటే లైనింగ్ క్లాత్ పెట్టి ఉల్టాయించుకోవచ్చండి. లేదు పైపింగ్ వేయాలనుకుంటే లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింటింగ్ చేసేసుకొని దాని పైన నుంచి పైపింగ్ అనేది వేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్క్వేర్ పీస్ అంటే స్ట్రెయిట్‌గా ఉండే పీస్‌ని తీసుకొని చిన్న గోటులాగా అయినా సరే మనం 1 ఇంచు అలా పెట్టుకొని చిన్నగా మనకు గోట్ టైప్ లాగా కూడా వేసుకోవచ్చండి. అది మన ఇష్టం ఉన్నట్టు కింది సైడ్న డిజైన్ అనేది సెట్ చేసుకోవచ్చండి. నేను మాత్రం చిన్న గోటులాగా వేస్తున్నాను చూడండి. ఇలా క్లాత్ తీసుకొని దాని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి నీట్‌గా.
చూడండి ఇలా నీట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అంతవరకు ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోండి నీట్‌గా. చూడండి ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది మనకు. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన హ్యాండ్‌కు మనం చిన్న బటన్ గానీ, లేకుంటే రెడీమేడ్‌దైనా సరే మనమైనా రెడీ చేయొచ్చండి. చూడండి ఇలా బటన్ పెట్టేసుకుంటే చాలా బావుంటుంది. ఫినిషింగ్ అనేది కూడా నీట్‌గా వచ్చేస్తుంది. చూడండి మిడిల్‌లో ఈ విధంగా పఫ్ అనేది వచ్చేస్తుంది. మన హ్యాండ్‌కు పెట్టి మనం బ్లౌజెస్ గానీ, డ్రెసెస్ గానీ వేసుకున్నప్పుడు కూడా చాలా బావుంటుంది. చూడండి ఒకసారి ఎవరికైనా కావాలి అనుకుంటే ట్రై చేయండి. ఎవరైనా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.